హీరో ఈజ్ విత్ ఇన్ అస్. మనలోని శక్తి ఇంత అంతా కాదు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. మనలోని శక్తి ఇంత అంతా కాదు. మనము ఫోకస్ చెయ్యం అంతే. మనము అనుకుంటే ఏదైనా సాధించగలం. మనలోని శక్తి యాక్చువల్లీ ఆహ్, మనకి అవకాశం వస్తే మనము ఏదైనా సాధించొచ్చు. మనలోని శక్తి ఇంత అంతా కాదు, అంతులేనంత. మనసులో మనం ఏదైనా బలంగా ఇది కావాలి అని అనుకుంటే అది అవి అది సాధించి, నిరూపించి మన సత్తా ఏంటో చాటొచ్చు. సో, అయితే మనమందరం విచారించాల్సిన విషయం ఏంటంటే, మనలోని శక్తి ఇంత, అంత లేకపోతే అంతులేనంత అనే విషయం మనకే తెలీదు. హనుమంతుడికి ఎలా అయితే తన శక్తి చాలా ఎక్కువ శక్తిమంతుడు, పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, ధీశాలి ఇట్లాంటివి ఏవైతే మనము హనుమాన్ చాలీసా చేసేటప్పుడు హనుమంతుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటామో, సో, హనుమంతుడు మామూలుగా ఆహ్, తన శక్తి తనకి తెలియదు. అయితే హనుమంతుడి మన రామాయణము తెలుసుకుంటే లేపోతే స్టోరీలాగా ఎవరన్నా చెప్పుంటే హనుమంతుడికి తన శక్తిని ఇదిగో నువ్వు ఇదంతా చెయ్యగలవు అని చెప్పడానికి అంగదుడు, జాంబవంతుడు అట్లాంటి వాళ్ళు తన పరివారం ఉన్నారు. అన్‌ఫార్చునేట్‌లీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన శక్తి ఇంత లేపోతే చాలా ఎక్కువ అని చెప్పేవాళ్ళు చాలా చాలా అరుదు. మహా అయితే మనకి పేరెంట్స్ చెప్తారు. అది గూడా ఒక స్టేజ్ వరకే చెబుతారు. మన స్కూల్ గోయింగ్ లేకపోతే కాలేజ్ గోయింగ్ లేకపోతే మీరేదైనా ఎగ్జామినేషన్స్ అప్పుడు మాత్రమే మోటివేట్ చేస్తారు. ఆ తర్వాత చాలా మంది, చాలా మంది పేరెంట్స్ గాని, చాలా మంది మనకి చెప్పేవాళ్ళు కరువైపోతారు. మనం కూడా మోసపోసిన పద్ధతిలో మన శక్తి ఓకే. నాకంత సీన్ లేదులే, నాకంత ఇది లేదులే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ఈ ఈ ఈ క్లాసెస్‌లో మనం ఇప్పుడు జాయిన్ అవ్వడం మూలాన మనం ఏం చేస్తాము అనంటే అసలు మనకేం కావాలి? ప్రతి కథకి ఒక హీరో ఉంటాడు. ఎంత గొప్ప కష్టం దాటితే ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్పవాడవుతాడు. మన కథకి మనం హీరో అవ్వాలి. మనం హీరో అవ్వాలి అనంటే, మన కథని కొన్ని వందల మంది చెప్పుకోవాలి అనంటే, మనలోని నిద్రాణమైన ఉన్న ఆ శక్తిని జాగృతం చెయ్యాలి. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఇదంతా మామూలుగా ఏది కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ చదువుకునే వాళ్ళకి, లేకపోతే ఎగ్జామ్ రాసే వాళ్ళకి కదా చెప్పేది. ఇప్పుడెందుకు చెప్తున్నాను అనంటే, మీరందరూ ఇప్పుడు నా దగ్గర ఉన్న 130 మంది ఎదురుగా మనమందరం ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఎ హీరో. ఏదో సాధించాలి. మనకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. సాధించడం అనంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి ఏ సివిల్ సర్వీసెసో లేకపోతే గ్రూప్ 1 రాసి లేకపోతే ఇలా ఉండాలి అని ఉండొచ్చు. లేకపోతే లైఫ్‌లో నేనేదో నేర్చుకోవాలి. లేకపోతే నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలి అని అందరూ మీరు భీష్మించి కూర్చోబట్టే 5:30కి మనం ఈరోజు 5:30కి చూస్తే 131 మంది మనతో పాటు జర్నీ చేస్తున్నారు. 131 మంది. ఇట్స్ నాట్ ఎ జోక్. సో, మనందరికీ, మనందరికీ తెలియని విషయం ఏంటంటే, మనకే లోపల ఏదో నేర్చుకుందాము అనేసి నథింగ్ ఈస్ ఎ కోయిన్సిడెన్స్. మనకి మనము బాగవ్వాలి, మనం మెరుగవ్వాలి, మంచిగా ఉండాలి, ఉన్నత స్థితిలో ఉండాలి, సమాజంలో పేరు సంపాదించాలి. లేకపోతే నేను దాన్ని అన్నిటిని సమ్మరైజ్ చేస్తే నేను హీరో అవ్వాలి అని అనుకున్నాం గాబట్టి సో, దాన్ని మనం కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. కన్‌ఫ్యూజ్ అవ్వడం అనంటే నేను ఎగ్జామ్ ఇప్పుడేం జేస్తాము? జీవితం నాకు 30 ఏళ్లయిపోయింది, 40 ఏళ్లయిపోయింది, 50 ఏళ్లయిపోయింది. మనకి అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్ళు
రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా మనతోటి జాయిన్ అయ్యున్నారు. వాళ్ళకి కూడా జీవితం యెస్, ఐ వాంట్ టు చేంజ్ ఫర్ ద బెటర్ అని అనుకుంటున్నాము. అందుకోసమే మనము ఈ జర్నీ మనకి యాక్చువల్లీ హీరో, నువ్వు హీరో అని చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరు. అంత దాకెందుకు మనమే వేరే వాళ్ళని హీరో అని ఒప్పుకోము. హీరో ఒకవేళ బాగా చేసిన సినిమాల్లో, ఇదిగో అతను సినిమా హీరో, నిజ జీవితంలో అలా ఉంటాయా? అవన్నీ స్టంట్లు అనేసి పెదవి విరిచేస్తాం. మన పక్క వాళ్ళు ఎవరైనా ఏదైనా సాధిస్తే, మనం ఎందుకు సాధించలేదు అని బాధపడతాం, భయపడతాం, లేపోతే ఇబ్బంది పడతాం. అవసరమైతే వాళ్ళని కిందకి లాగాలని చూస్తాం. మనల్ని హీరో అని మనం వేరే వాళ్ళని ఒప్పుకోనప్పుడు మనల్ని ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? హూ విల్ యాక్సెప్ట్ యూ దట్ యూ ఆర్ ఎ హీరో? అందుకోసం ఏం చేయాలి అనంటే, మనము అవునన్నా, కాదన్నా ఇప్పుడు మీరు అది ఎవరిదైనా సరే, ఏ సినిమా అయినా సరే, మనం హీరో అని అనిపించుకుంటున్న వాళ్ళ సంగతి మనకు తెలుసు. 'చిరంజీవి', 'బాలకృష్ణ', 'వెంకటేషు' ఏ ఏ లేకపోతే ఈ తరం సినిమా హీరోలు ఎవరైనా సరే మనం హీరో అని ఒప్పుకుంటున్నాం. సో, 10 మందితో భేష్ అనిపించుకుంటున్నాడు. కానీ మీరు అక్నాలెడ్జ్ చేసినా, చేయకపోయినా హి ఈస్ ఎ హీరో. ఆఫ్ కోర్స్ ఎ సినీ హీరో. 'సోనూ సూద్' ఈస్ ఎ హీరో. ఆర్ హి ఈస్ ఎ రియల్ హీరో అని అనుకుంటారు. రియల్ హీరో అవ్వాలి అనంటే పక్కన వాళ్ళు ఒప్పుకోకపోయినా 'సోనూ సూద్‌ని' కరోనా టైంలో మంచిగా పని చేశాడు. లేకపోతే మంచిగా దానం ఇచ్చాడు. లేకపోతే దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల గురించి గాని, మంచి మంచి వీర జవాన్ల గురించి గాని మనం ఒప్పుకొని తీరాల్సిందే. మనకేంటంటే ఆహ్, మనల్ని ఎవరో ఒప్పుకోవడం కంటే కూడా, మనము ముందు హీరో లక్షణాలు మనకున్నయ్యో లేదో చూసుకుందాము. హీరో లక్షణాలు మనకున్నయ్యో లేదో ఈ హీరో లక్షణాలని మనకెందుకు ఇదంతా క్లియర్. గ్రౌండ్ అయితే క్లియర్. భూమిక, ప్రిఫేస్ ఇదైతే క్లియర్‌గా ఉంది. ఎవ్రీబడీ వాంట్స్ టు బి ఎ హీరో. ఎవ్రీబడీ హాస్ ద రిక్విజిట్ క్వాలిటీస్. ప్రతి ఒక్కళ్ళకి హీరో పుడుతూనే ఇతను హీరో అనేసి ఎవ్వరు ఒప్పుకోరు. సమాజం ఒప్పుకోదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవ్వరు ఒప్పుకోరు. అలాంటప్పుడు మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి దేర్ ఆర్ సమ్ సర్టెన్ క్వాలిటీస్. బహుశా మనం కొన్ని మన క్వాలిటీస్‌ని కొంచెం మెరుగుపరుచుకోవాలి. కొన్నిటిని వదిలేసుకోవాలి. అర్థమవుతుందా అండి? ఆర్ వి ఆల్ ఫాలోయింగ్ థిస్? యెస్. సో మనము ఈ జర్నీలో నిన్నటి వరకు ఇది చూసాము. అంటే ఆహ్, ఈ రిపిటీషన్ అయినా ఇబ్బంది లేదు కాబట్టి నేనిది చెప్పాను. మనం ఇది చూసాము. అంటే మనలోని శక్తి ఇంత అంతా కాదు, చాలా ఎక్కువ అనేసి మనం నమ్మాలి. ముందు మనం నమ్మితేనే గదా! మే మే మీరు మిమ్మల్ని నమ్మి హ్మ్, జర్నీని స్టార్ట్ చేయాలి. అడుగు ముందుకేయాలి. మైకెలాంజిలోని ఒకసారి 'మైకెలాంజిలో' అనే ఒక ఫేమస్ స్కల్ప్టర్, సో పెయింటర్, ఇంజినీర్, చాలా చాలా ఆయనకి చాలా చాలా బిరుదులున్నాయి. చాలా చాలా రంగాల్లో పండిపోయిన వ్యక్తి అతను. డేవిడ్, డేవిడ్ శిల్పము చెక్కిన వ్యక్తి. డేవిడ్ శిల్పము ఏంటి అనేది మీరు తర్వాత యూ కెన్ జస్ట్ సీ ఇన్ ఇంటర్నెట్ ఆర్ ఎప్పుడైనా మీరు విని ఉండొచ్చు. ఆహ్, హిస్ ద స్కల్ప్టర్ నేమ్ ఈస్ మైకెలాంజిలో. మైకెలాంజిలో అనే అతను 16వ శతాబ్దానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్. సో, మైకెలాంజిలోని ఒకసారి ఆహ్, ఎవరో అడిగారట. ఏమని అనంటే, "మీరు అద్భుతమైన కళాఖండాలని సృష్టిస్తున్నారు. మంచి మంచి" అంటే కళాఖండాలను సృష్టించడం అనంటే, శిలలపై శిల్పాలు చెక్కుతున్నారు గదా! ఈ అద్భుతమైన శిల్పాన్ని మీరు చెక్కుతున్నారు. మీకు మాత్రమే ఇది ఎలా సాధ్యము? హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ థిస్ అనంటే, తను చెప్తాడంట, ప్రతి శిలలో,
ప్రతి రాయిలో ఒక అద్భుతమైన శిల్పము ఆల్రెడీ దాగి ఉంది. నా పని ఏంటంటే, ఆ శిలలో ఉన్న ఎక్స్‌ట్రా మెటీరియల్‌ని తీసేస్తున్నానంతే. ప్రతి శిలలో ఒక అద్భుతమైన శిల్పం ఎలా అయితే దాగి ఉందో, ప్రతి మనిషిలో కూడా హీరో కాగలిగిన క్వాలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలి? వాటిని ప్రోది చేయాలి. వాటిని ఇంప్రూవ్ చేయాలి. వాటిని ఎన్హాన్స్ చేయాలి. మన కోసం చెక్కడానికి, మనల్ని మలచడానికి ఎవరు రారు. జీవితం ఒక దశకొచ్చేసిన తర్వాత మనము చిన్నప్పుడైతే చేతులు కట్టుకొని టీచర్ చెప్పింది విన్నాం గానీ, ఇప్పుడు కట్టుకొని వినమంటే ఎవరు వింటారు చెప్పండి? కాలేజీ పిల్లలు వినరు. ఆ తర్వాత కాలేజీ దాటిపోతే మనం ఎవ్వరికీ ఇదిగో జీవితంలో ఏదో సాధించాము. మనం ఇంకెవరికీ విననవసరం లేదు అనే స్పృహ మన మైండ్‌లోకొచ్చేసి మనం ఎవ్వరికీ వినడం ఇది చేయలేదు. ప్రతి వాళ్ళు చెప్పేటప్పుడు మనకి వీళ్ళదేమి స్వార్థము అనేసి చూస్తా ఉంటాము. సరే, మనం అటువైపు వెళ్ళకుండా మనం తెలుసుకోవాల్సిందేంటంటే మనలోని ఇంత శక్తి ఉంది అని మనకెవరు చెప్పరు. మనం తెలుసుకోవడం తప్పితే మనకి మనం తెలుసుకోవాలి. దానికోసం ఏ ఇప్పుడు ఈ హీరో అనే వ్యక్తి మనలోని హీరో అనే వ్యక్తికి అసంభవం అనే పదానికి అర్థం తెలియదు. తను ఏదనుకుంటే అది సాధించగలడు. అయితే క్వెషనల్లా, చిక్కల్లా ఏంటంటే మనకేం కావాలి? మనం దేనిలో ప్రూవ్ చేసుకోవాలి? మనము అసలు ఎందుకు హీరో అవ్వాలి? ఇలాంటి క్వెషన్స్ అన్నీ వస్తాయి. నేనిప్పుడు చెప్తున్నప్పుడు మీరు పుస్తకము, పెన్ను పక్కన పెట్టుకోమన్నాను. మీకు ఎక్కడ మీరు క్వెషన్స్ మిమ్మల్ని మీరు వేసుకోవాలో ఆ క్వెషన్స్ రాసుకుంటూ ఉండండి. సో థట్ వాటికి మనం ఆన్సర్స్ మనము తయారు చేసుకుంటా ఉందాము. మీకు గూడా మీ లైఫ్ మీద ఒక క్లారిటీ వచ్చే ఆ తరుణం ఖచ్చితంగా రాబోతున్నది. యాస్ ఐ టోల్డ్ మిగతా ప్రపంచమంతా ముసుగుదన్ని నిద్రపోతున్నప్పుడు పొద్దున్నే 5:30 కల్లా క్లాస్‌కి లేచి ఉండాలి అనే మీకు మిగతా ప్రపంచానికి తేడా ఉంది. యూ ఆర్ ఆల్రెడీ ఇన్ ద హీరోస్ జర్నీ. అయితే విల్ యూ ఎమర్జ్ విక్టోరియస్ ఆర్ నాట్? మనం నిజంగా ఇది జయకేతనం ఎగరవేసి హీరో అని చెప్పుకునేలాగా మనం నిజంగా తయారవుతామా? లేకపోతే జస్ట్ ఊరికే అలా ఆశిస్తామా అనేది మన ఇంప్లిమెంటేషన్ మీద ఆధారపడి ఉంది. సో, నౌ మనము క్వెషన్స్ మనల్ని మనం వేసుకుందాము. అంతకు ముందు ఈ జర్నీ అయితే లాస్ట్ 1 మంత్ నుంచి స్టార్ట్ చేసాము. అయితే కొన్ని బ్రేక్స్ వచ్చాయి కాబట్టి నేను గత నెలలో జరిగిన కొంచెం ఆహ్, కొన్ని కొన్ని టాపిక్స్‌ని టచ్ చేస్తాను. సో థట్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ థిస్ జర్నీ. అండ్ వాళ్ళకి కూడా ఎవరైతే అంతకు ముందు జర్నీ చేస్తూ ఉన్నారో, ఈ హీరోస్ జర్నీ స్టార్ట్ చేశారో, వాళ్ళకి కూడా ఇంకొకసారి రిఫైన్ అయినట్లు లేపోతే మనల్ని మనం ఇంకొంచెం చెక్కేటప్పుడు చిజిల్ ఆహ్, ఇంకొంచెం మెరుగ్గా చెప్పుకోవడానికి అవకాశం వస్తుంది గాబట్టి ఇది వినండి. కొత్త వాళ్ళు కూడా వినండి. వీలైనంత తొందరగా ఇది కంప్లీట్ చేస్తాను. మనం అంతకు ముందు హీరో జర్నీ ఎలా ఉంది అనేది మనం స్టార్ట్ చేశాం గాబట్టి. సో, మనం అనుకున్నాము ప్రతి కథకి ఒక హీరో ఉంటాడు. ఎంత పెద్ద కష్టం దాటితే అంత హీరో అవుతాడు. మన కథకి మనకంటూ కూడా ఒక కథ ఉంది గదా! మన మన కథలో అసలు మనం హీరోయేనా? కాదా? మన కథలో ఫస్ట్ క్వెషన్ మనల్ని మనం ఆన్సర్ చేసుకోవాల్సిన ఫస్ట్ క్వెషన్. అసలు నేను హీరోనా? కాదా? నా కథలో. యామ్ ఐ హీరో ఇన్ మై లైఫ్? నేను నా పిల్లలకి నా పిల్లలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు.
నా చుట్టాలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నా చుట్టుపక్కల వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నా స్పౌస్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అసలు నన్ను నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నానా లేదా? అసలు నేను హీరో. అసలు ఎవరో తర్వాత యాక్సెప్ట్ చేయడం ఓకే. ఎవరో హీరో గుర్తించడం ఓకే. యామ్ ఐ రియల్లీ ద హీరో ఇన్ మై లైఫ్? అయితే నేను నా హీరో ఒక పూటకి, ఒక రోజుకి, ఒక నెలకి కాదు. జీవితాంతం నేను హీరోగా ఉండాలి అనంటే ఏమేం పనులు చేయాలి? క్వెషన్. నేను హీరోగానే ఉండాలి అనంటే నేనేమేం పనులు చేయాలి? నా జీవితం ఎలా ఉండాలి? నా జీవితాన్ని నేను జీవిస్తున్నానా? లేకపోతే ఎలాగోలా బ్రతికేస్తున్నానా? నా జీవితాన్ని నేను జీవిస్తున్నానా? బ్రతికేస్తున్నానా? జీవించడము అనంటే ప్రతి వ్యక్తికి ఈ రోజు కొత్త రోజు. మనం చూస్తున్న ఈ 154 మంది కొత్త ఇది ప్రతి వాళ్ళు దిస్ ఈస్ ఎ న్యూ డే. న్యూ ఆపర్చునిటీ. సో, నిన్నటిలానే ఇలా ఉండబోతుందో డల్‌గా, బోరింగ్‌గా, చిరాగ్గా ఉండబోతుందా? లేకపోతే నేను ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకొని, నేను హీరో అనిపించుకోవడానికి అవకాశం వచ్చింది గాబట్టి, దీనిని, ఈ టైంని, ఈ రోజుని, ఈ క్షణాన్ని, ఈ నిమిషాన్ని నాకు అనుగుణంగా మలుచుకుంటున్నానా? అర్థమవుతుందా అండి? ఆర్ వి ఆల్ ఫాలోయింగ్ థిస్? యెస్. యెస్ సార్. మనమందరం మనల్ని మనం క్వెషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా క్వెషన్ చేసుకోమన్నాను కాబట్టి చాలా మందికి నేను అంతకుముందు చెప్పినప్పుడు ఒక రకమైన నైరాశ్యం ఏర్పడుతుంది. ఏంటి? అనవసరంగా అంటే ఎవరైతే చాలా డీప్‌గా వింటున్నారో ఇప్పటిదాకా నేను నా లైఫ్‌ని వేస్ట్ చేశాను అని అనిపిస్తా ఉంటది. బికాజ్ మన మైండ్ మనల్ని స్థిమితంగా ఒక చోట ఉండనివ్వదు. నేనిప్పటిదాకా నా టైమ్‌ని వేస్ట్ చేశాను. నేను ఒక లక్ష్యాన్ని నేనిప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు గనుక క్వెషన్స్ రాస్తూ ఉంటే, దానికి ఆన్సర్స్ మన మైండ్ వెతుకుతూ ఉంటే, అది చెప్తా ఉంటది. అనవసరంగా నేను నా టైమ్ వేస్ట్ చేశాను. ఇవి ఇవన్నీ చాలా చాలా రిగ్రెట్‌ఫుల్ జీవితం గూడా జీవిస్తూ ఉంటుంటారు కొంతమంది. నైరాశ్యంలో పడేయడం నా ఉద్దేశ్యం కాదు. అయిపోయిందేదో అయిపోయింది. గతం గతః చచ్చిపోయిందది. నౌ కెన్ వి డూ ఎ ఫ్రెష్ రైట్ నౌ? మన చేతుల్లో ఉన్న ఈ క్షణాన్ని, ఈ రోజుని ఒడిచిపట్టుకొని, అప్పుడేదో తెలియకుండా మిస్టేక్ అయిపోయింది. మెచ్యూరిటీ లేకుండా జీవించేశాను, లేపోతే బ్రతికేశాను. ఇప్పుడు నాకు అనుగుణంగా నా కథని నేను హీరో అయ్యేలాగా మలుచుకుంటాను. నా కథలో నేనే హీరోని. నా కథల్ కొంత నాకు అట్‌లీస్ట్ లక్షల మందికి లేకపోతే కోటి మందికి ప్రపంచం మొత్తానికి కాకపోతే నాకు తెలిసిన నా సర్కిల్‌లో నేను హీరో నిజమైన జీవితాన్ని జీవించాను అనేసి నాకు తృప్తి ఉండేలాగా చుట్టుపక్కల వాళ్ళు నన్ను అక్నాలెడ్జ్ చేసేలాగా నేను జీవిస్తాను అని అనుకుంటే ఇది సాధ్యము. నేను నేనొక హీరోని అని మనకి మనం నమ్మాలి. నేనొక హీరోని కాదులే, ఏదో అలా టైమొచ్చింది గడిపేస్తున్నానులే, ఇలా అవకాశం వచ్చింది జీవిచ్చేస్తున్నానులే అని అనుకుంటే జర్నీ వేస్ట్. It is really a waste of time to all of us. To those people who think that they are not heroes. ఇప్పుడేం జేయాలి సార్? ఇదిగో జీవితం అయిపోయింది. ఇదిగో పెళ్లి గూడా చేసేసుకున్నాను. ఐ హావ్ ఆల్రెడీ కమ్ ఇంటు యాస్ ఎ హౌస్ వైఫ్ నేను. నాకింక చెయ్యాలి అని అనిపిస్తుంది గానీ, నేనెప్పుడూ ఉన్న కలల్ని నా నాకు ఒక్కొక్కసారి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అనేసి అనిపించింది. దాన్నిప్పుడు మళ్ళీ నేనేం చెయ్యాలి అనేసి చాలా మంది అడుగుతారు. దట్ ఈస్ వాట్ బిఫోర్ యూ ఆస్క్ ఐ టెల్. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు గూడా అది చెప్పాను. ఏమని అనంటే, గతం గతః అయిపోయింది.
వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ లాస్ట్ టైం, నిన్న రోజు, ఈ క్రితం క్షణం అయిపోయింది. ఇక నుంచి వాట్ కెన్ ఐ డూ టు ఇంప్రూవ్ మై లైఫ్? నేను పక్క వాళ్ళలాగా 10 మందిలో లాగా ఓ మిగతా వాళ్ళ నలుగురితో నారాయణ అని అనకుండా, నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతని చాటుకోవడానికి నేనేమైనా సాధించాలి. ఎవరో నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ నా కాన్షియన్స్, నా మనస్సాక్షి నువ్వు హీరోవే అని చెప్పేలాగా నా యాక్షన్స్ ఉండాలి అని మనం ముందు ఆలోచించాలి. నేను నా జీవితాన్ని ఏదో వెళ్ళదీస్తున్నాను, సంసార సాగరాన్ని ఈదేస్తున్నాను, బ్రతికేస్తున్నాను అని గాకుండా, ప్రతి క్షణాన్ని నేను జీవిస్తున్నాను. నాకనుగుణంగా మలుచుకుంటున్నాను. సో, మనము ఇప్పుడు ఇంకొక క్వెషన్ ఏంటి? రాసుకోవాల్సిన వాళ్ళు రాసుకుంటా ఉండండి. ఇంకొక క్వెషన్. హీరో అవ్వాలంటే మనం మనకి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? మీ ప్రకారంగా. వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్ దట్ యూ డిఫైన్? మీకు అంటే మీకు తెలుసు దాని గురించి ఒక స్పృహ ఉంది, అవగాహన ఉంది. కానీ మనకు ఆ క్వాలిటీస్ లేవు అని అనుకుంటున్నాం. నౌ హీరో జర్నీ చేయాలి అనంటే ఇది శ్రీధర్ బాబుకి ఆన్సర్ వేరుగా ఉండొచ్చు. దుర్గా శ్రీనిత్య గారికి వేరుగా ఉండొచ్చు. దీప్తి గారికి వేరుగా ఉండొచ్చు. నవీన్ రెడ్డి గారికి వేరుగా ఉండొచ్చు. మన ప్రకారంగా ఎందుకు అనంటే ఎవరు ఒప్పుకోవాలి? పక్కన వాళ్ళు కాదు ఒప్పుకునేది. ఎవరు ఒప్పుకోవాలి ముందు? మన మనస్సాక్షి ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోవాలి. సో, మనకి ఏం క్వాలిటీస్ ఉండాలి? యాక్చువల్లీ మనము ఏంటంటే చాలా థింక్ చెయ్యం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఎవ్వరికీ సరిగ్గా టైం అనేది ఉండట్లేదు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ మనం తర్వాత కూడా ఇది డీటెయిల్డ్‌గా చెప్పుకుంటాము. హీరో అవ్వాల్సిన వ్యక్తి తనతో తను ఎక్కువ టైం అంటే కనీసం 3, 4 నిమిషాలైనా రోజుకి గడపాలి. 3, 4 నిమిషాలైన టైం ఎక్కువ అని ఎందుకు అంటున్నానంటే మనకి అన్నెసెసరీ టైము చాలా చాలా విషయాలలో మనల్ని లాగేసుకుంటా ఉంటది. అందరికీ ఉన్న 24 గంటల్లో మనం కూడా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పడిపోయి చాలా చాలా విషయాలు మెకానికల్‌గా చేసేస్తున్నాము. మనం ఎటువైపు వెళ్ళాలి, మన జర్నీ ఎటు దారి తీస్తోంది అనేది మనం ఆలోచించడంలా చాలా వరకు. సో, ఇప్పుడు ఈ క్షణం ఈ ఈ మనం ఈ కొ అనుకున్న ఆ క్వెషన్‌కి ఆన్సర్‌ని వెతకడానికి ప్రయత్నించండి. ఏంటి అనంటే, హీరో అవ్వాలంటే నాకు ఏ క్వాలిటీస్ ఉండాలి? మనం ఏంటంటే షార్ట్ కట్స్ వెతకడము, లేకపోతే పక్కన వాళ్ళు చెప్పింది రైట్ అనుకోవడము, ఇది అలవాటైపోయి మన జీవితం గురించి ప్రశ్నలు కూడా సమాధానాలు ఎవరో చెప్పాలి అనేసి వెయిట్ చేస్తా ఉంటాము. ఇది ఎవరు చెప్పరు. మనకి మనము సమాధాన పరుచుకోవలసిన ప్రశ్నలు ఇవి. ఏంటి? హీరో అవ్వాలంటే నాకు నేను హీరో అవ్వాలి అని అనిపించుకోవాలంటే నాకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? సో, వాటి గురించి నేను ఇంప్లిమెంటేషన్ గురించి తర్వాతొద్దాం. 10, 15 రాయనవసరంలా. 2, 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏంటి? వాటిని రాసుకోండి. వాటి గురించి ఆలోచించండి. ఇప్పుడు ఆన్సర్ వెంటనే తెలియకపోతే, మీతో మీరు ఒక 3, 4 నిమిషాలు మెడిటేషన్‌లో కూర్చుంటారా? లేకపోతే మీరు ఎప్పుడైనా సరే సాఫీగా, తీరిగ్గా మైండ్‌నంతా ఎంప్టీ చేసి కూర్చుంటారా? కూర్చొని ఆలోచించుకొని రాసుకోవాలి. హీరో అవ్వాలి అనంటే ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? నాకు వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్? సో, దిస్ ఈస్ నాట్ ఏ సింపుల్ క్వెషన్. దీనికి ఆన్సర్ గనక కరెక్ట్‌గా తెలిస్తే మీరసలు క్లాస్‌కి రానవసరం గూడా లేదు. యూ విల్ బికాస్
మనం ఆన్సర్స్ కోసం బయట ప్రపంచంలో వెతుక్కుంటున్నాం. కొన్ని సార్లు మన జర్నీ ఇన్వర్డ్ చేస్తే, లోపల మనం తరచి మనం చూసుకుంటే మనకి ఆల్రెడీ ఆన్సర్స్ చాలా తెలిసుంటాయి. మనం తెలిసిన ఆన్సర్‌లని ఇంకోళ్ళ నోటి ద్వారానో, ఇంకోళ్ళ ఎక్స్‌పీరియన్స్ ద్వారానో, ఇంకోళ్ళని చూడడం ద్వారానో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కొంచెం ఫిలాసాఫికల్ అవుతుంది. అయినా సరే ఐ విల్ గెట్ బ్యాక్ టు నార్మల్సీ. మనము హీరోకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి అని మీరు ప్రశాంతంగా కూర్చుని ఒక 3, 4 నిమిషాలు ఆలోచించి మీకంటూ ప్రత్యేకమైన ఆన్సర్స్ రాయండి. దట్స్ ద టాస్క్ ఫర్ టుడే. దట్ ఈస్ ద టాస్క్ ఫర్ టుడే. హీరో అవ్వాలి అనంటే మనకి ఏ క్వాలిటీస్ కావాలి అనేది, అంటే మనం ఏది ల్యాకింగో మనకి దాని గురించి అవగాహన ఉంది, ఒక స్పృహ ఉంది. కానీ మనం దానిని డీప్‌గా ఇన్‌సైడ్ జర్నీ చేస్తే కానీ తెలియదు. మనతో మనము కొంతసేపు గడిపితే గాని తెలియదు. మనకి అన్‌ఫార్చునేట్‌లీ చాలా తక్కువ మంది తమతో తాము గడుపుతా ఉంటారు. ఒక్కసారి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ క్లారిటీ లేకుండా ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ మిస్ దట్ క్లారిటీ, మీరు ఎన్ని క్లాసెస్ విన్నా అనవసరమే. ద జర్నీ షుడ్ బి ఇన్వర్డ్. మనకేం కావాలో మనకి తెలిసుండాలి. ఐల్ జస్ట్ పాజ్ ఫర్ ఎ మినిట్. ఎవరికైనా ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఎనీబడీ వాంట్స్ టు స్పీక్ ఆన్ దిస్? మీ రిఫ్లెక్షన్ లేకపోతే ఇది ఇప్పుడు వరకు జరిగిన దాని మీద ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఐల్ జస్ట్ పాజ్ ఫర్ ఎ మినిట్. ఎనీబడీ ఈజ్ వెల్కమ్. సార్ మనకి ఏం కావాలో తెలుస్తుంది. కాకపోతే మన మనసు దాన్ని సపోర్ట్ చేయదు సార్. చాలా సందర్భాల్లో సపోర్ట్ చేయదు. మనకు తెలుసు మనకు ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అడగకూడదు. లేకుంటే మనకి క్వాలిటీస్ పెంచుకోవాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎందుకో ఒక్కోసారి అది మనసు ఒప్పుకోదు. అక్కడికి పోవడానికి కూడా సహకరించదు. దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? థాంక్ యూ. రైట్. క్వెషన్ నేను చెప్తాను. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనేది చెప్తాను. ఆహ్, సార్ వి నమస్తే విల్ సార్. టాక్ అబౌట్ దిస్. సార్ నేను ఇప్పటి వరకు వెంకటరత్నం సార్. చెప్పండి. అంటే హీరోకి అసంభవం అనేది ఉండదు. అది అసంభవం సంభవంగా కావాలి అంటే తనకున్న సామర్థ్యాలేంటో తనకు తెలియాలి. ఇన్వర్డ్ జర్నీ చేసినప్పుడు అవి తెలుస్తాయి. సామర్థ్యాలు తెలిసిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక డిసిప్లైన్‌గా వెళ్ళగలిగితే ఆ అసంభవం అనేది సంభవం అవుతుంది. సో, మన సామర్థ్యాలని, మన శక్తిని మనం ఎలా చేయాలి అంటే ఎక్స్‌టర్నల్‌గా కాకుండా ఇన్వర్డ్ జర్నీ చేసి, మన క్వాలిటీస్ ఏంటి? మన వీక్‌నెసెస్ ఏంటి? మనం ఏ స్కిల్‌ని పాలిష్ చేసుకుంటే హీరో కాగలుగుతాం. అంటే 1 ఇయర్‌కో లేకపోతే ఒక 5 ఇయర్స్ గోల్‌కో కాకుండా జీవితాంతం ఒక హీరోగా ఉండాలి అంటే మన శక్తి సామర్థ్యాలు ఏంటి? ఆటిని ఒడిసి పట్టుకునే జర్నీలో మనతో మనం టైమ్ స్పెండ్ చేస్తే దాన్ని ఖచ్చితంగా పట్టుకోగలుగుతాం అనిపిస్తుంది. రైట్. రైట్. సరే. ఇప్పుడు జయశ్రీ గారు, యూ వాంటెడ్ టు స్పీక్? చెప్పండి. Yes, sir. I have written some qualities to become a hero. Can I say these are related to that or not? చెప్తారా సార్ అవి? నేను చెప్తాను. మీరు ఇది మన మనసు ఎప్పుడూ ఏకాగ్రతతో ఉండాలి. ఏకాగ్రతతో ఉండడము అనంటే ఈ క్వాలిటీస్ మన జర్నీ కోసం ఐ వుడ్ రికమెండ్. నాకు వెంటనే ఆన్సర్స్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు ఏకాగ్రతతో ఉండడం అనంటే యూ విల్ నాట్ లిసన్ ఈవెన్ టు మీ. క్లాస్‌లో కూడా ప్రెజెంట్ అవ్వరు. అంటే ఐ మీన్ టు సే ఆఫ్టర్ ద క్లాస్ యూ పాలిష్ దోస్ ఆన్సర్స్. మీకు నిజంగా అదే కావాలా అనే దాని గురించి పాలిష్ చేసుకొని ఆన్సర్స్ చెప్పండి. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మీరు తర్వాత నేను క్లాస్ అయిపోయే ముందు మీరు మళ్ళీ మాట్లాడుదురు. బిఫోర్ దట్ అంటే నేను
మీరు మ్యూట్ చేసుకోండి జయశ్రీ గారు. ఐ విల్ టెల్ యూ ఇది అంతకు ముందు క్లాసెస్ ఫాలో అవుతున్న వాళ్ళకి కొంచెం అవగాహన ఉండుండొచ్చు కానీ ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉండొచ్చు. అసలు నేను ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నాగేశ్వరరావు గారు ప్లీజ్ మ్యూట్. నేను నా జీవితాన్ని హౌ డు ఐ నో దట్ ఐ ఆమ్ సక్సెస్ఫుల్ అనేది నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, మీరు ఒంటరిగా కూర్చున్న తర్వాత దేర్ ఆర్ ఏరియాస్ ఇన్ అవర్ లైఫ్. ఆ ఏరియాస్ లో ఒక్కసారి పరికించి చూసుకోండి. ఈ ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని అంటే చాలా ఉన్నాయి, కానీ నేను వాటిని సబ్ డివైడ్ చేసి 4 ఏరియాస్ లాగా చూస్తాను. 4 ఏరియాస్. నా క్లాస్ కి అంతకు ముందు వచ్చిన వాళ్ళకి ఇది ఈజీగా తెలుస్తుంది. మళ్ళీ ఎవరైనా అసలు నేను సక్సెస్ఫుల్ అవునా కాదా, నేను హీరో అవ్వాలంటే నాకు ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని స్టార్ట్ చేయడానికి, అంటే మనకి ఫైర్ ని ముట్టించడానికి ఈ ఏరియాస్ లో నేను సక్సెస్ఫుల్ అవునా కాదా చూసుకోండి. ఆ ఏరియాస్ ఏంటి అని అంటే, ఒకటి మన కెరీర్. కెరీర్ అంటే మన వృత్తి. మనము ఏ వృత్తిని ఎంచుకోవాలి అని అనుకున్నాము, ఏ వృత్తిని ఎంచుకున్నాము, మనకి డ్రీమ్ జాబ్ అంటూ ఒకటి ఉంటే కనుక, డ్రీమ్ జాబ్ అంటే ఇప్పుడు ఇది కేవలం మగవాళ్ళకి మాత్రమే అని నేను చెప్పడంలా, ఆడవాళ్ళకి కూడా మనం చేస్తున్న పని. వృత్తి అని అంటే మనము చాలా తక్కువ విజన్ లో మనకి డబ్బులు సంపాదించి పెట్టేది అనేది కాదు. వృత్తి అంటే మనం చేస్తున్న పని. కెరీర్ లో ఆర్ వి సాటిస్ఫైడ్, ఆర్ వి హీరో ఇన్ దట్. నేను చేస్తున్నట్లు ఈ పని ఎవరైనా చేస్తున్నారా లేదా, నేను సంపాదిస్తున్నట్లు ఈ పని ఎవరైనా చేస్తున్నారా లేదా. కెరీర్ 1 ఏరియా. నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు కొంతమందికి వివిధమైన వ్యక్తులకి వివిధంగా అర్థమవుతుంది. మీకు ఎలా అర్థమైనా సరే రాసేసుకోండి ఈ 4 ఏరియాస్. ఫస్ట్ నేను 4 ఏరియాస్ చెప్తాను, ఆ తర్వాత వాటి గురించి విశదీకరిస్తాను. 1 కెరీర్, 2 హెల్త్, 3 రిలేషన్షిప్స్, 4 ఫైనాన్స్. ఐ విల్ రిపీట్. కెరీర్, health, relationships and finance. So how do you know that you are successful? మీరు వృత్తిలో అంటే ఈ చాలా పార్శ్వాలు, చాలా డిఫరెంట్ కోణాలు ఉంటాయి, కానీ బ్రాడ్ గా చూసుకుంటే నేను జీవితం మొత్తము మనిషి తృప్తిగా ఉండాలి అని అంటే, హీరో అవ్వాలి అని అంటే, ఏదైనా సాధించాలి అని అంటే, లక్ష్యం పెట్టుకోవాలి అని అంటే, మనం ఎక్కడి వరకు చూసుకున్నాము, ఎదిగాము అని చూసుకోవాలి అని అంటే ఈ 4 ఏరియాస్ పనికొస్తాయి. అర్థమవుతుందా అండి? ఇంతవరకు అర్థమవుతుందా? దీస్ థింగ్స్, ఈ 4 ఏరియాస్ ఏంటేంటివి? 1 కెరీర్, వృత్తిపరంగా. వృత్తి అనేది అగైన్ నేను డిఫైన్ చేయడానికి స్టార్టింగ్ లో చెప్పాను. ఇట్ నీడ్ నాట్ ఆల్వేస్ పే యూ మనీ. కొంత ఇట్స్ లైక్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ డెస్టైన్డ్ టు డూ సంథింగ్. అది మీరు చేస్తున్నారా లేదా? మనము ఏదైతే పని చెయ్యాలి అనేసి మనం అనుకున్నాము, ఆ పని చేస్తున్నామా లేదా? ఏదైతే పని కోసం దేవుడు మనల్ని సృష్టించాడో ఆ పని చేస్తున్నామా లేదా? నేను ఇందాక చెప్పినట్లు, నేను ఈ విషయం చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది. ఇప్పుడు శ్రీధర్ బాబుకి అర్థమైనట్లుగా జయశ్రీ గారికి అర్థం కాదు, నవీన్ గారికి ఒక మైండ్ ఒక రకంగా అర్థమవుతుంది, వరలక్ష్మి గారికి ఒక రకంగా అర్థమవుతుంది. ఎలా అర్థమైనా సరే, ఎలా అయినా సరే టు స్టార్ట్ విత్ ఇది రైటే. సో నెక్స్ట్ కమ్స్ అవర్ హెల్త్. మనం హెల్త్ గురించి, మీరు హెల్త్ పరంగా
ఆర్ యు సక్సెస్ఫుల్? ఆర్ యు ఏ హీరో? మనం అలవరచుకోవాల్సిన అలవాట్లు కొంచెం ఏమైనా ఉన్నాయా? లేకపోతే హెల్త్ పరంగా మనము త్యజించవలసిన అంటే విడిచివేయవలసిన అలవాట్లు ఏమైనా ఉన్నాయా? మన హెల్త్ గురించి మనం నిజంగా కాన్షియస్ గా ఉన్నామా? మీరు ఈ ఏరియాని తీసుకొని మైండ్‌ని ఎక్కువ వర్క్ చేయమని చెప్పండి. మీకోసం మీరు కూర్చునే ఈ 3, 4 నిమిషాల్లో. మీకు ఇప్పుడు పైపైన చాలా ఆహ్, పైపైన మనకేమి సరిగ్గా అనిపించినట్లు 3 డీ సినిమాని కళ్ళజోడు లేకుండా చూస్తే ఎలా అనిపిస్తదో అలా ఉండొచ్చు గానీ, మీరెప్పుడైతే మీరు టైమ్‌ని వెచ్చించి ఏకాగ్రతతో ఆన్సర్స్ రావాలని ప్రయత్నించినప్పుడు, మీకు క్లిస్టల్ క్లియర్‌గా మీకు మీ జర్నీ చేయడానికి అవకాశం దొరుకుతుంది. బిలీవ్ మీ. నెక్స్ట్ కమ్స్ అవర్ రిలేషన్‌షిప్స్. రిలేషన్‌షిప్స్ అంటే ఆహ్, ఇట్స్ అగైన్ నా ఇంట్లో వాళ్ళతోటి నా రిలేషన్. నా స్పౌస్ తోటి భర్తకి భార్య, భార్యకి భర్త వాళ్ళతో రిలేషన్. నా అత్తమామలతో రిలేషన్. నా ఆహ్, తల్లిదండ్రులతో రిలేషన్. నా పిల్లలతో రిలేషను. నా చుట్టాలతో రిలేషను. నా చుట్టుపక్కల వాళ్ళతో రిలేషన్. నాకు ఫ్రెండ్స్‌తో రిలేషన్. నాకు ప్రతిరోజు ఎదురయ్యి కమ్యూటింగ్‌లో ఉన్న వ్యక్తితోటి రిలేషన్. ఈ రిలేషన్‌షిప్స్ అన్నీ బావున్నాయా? హౌ డు యూ నో థట్ ఐ యామ్ సక్సెస్‌ఫుల్? వీటన్నింటిని ఈ ఏరియాస్‌లో గూడా హీరో అవ్వాలి. ఫైనాన్సెస్. ఫైనాన్సెస్ అంటే ఇప్పుడు నాకెంత ఆస్తి ఉంది? నాకు నిజంగా అప్పులున్నాయా? లేకపోతే ఆస్తి ఎక్కువుందా? నేను నా డబ్బులని నేను సరిగ్గా మేనేజ్ చేస్తున్నానా? లేకపోతే ఏదో దైవాధీనంగా ఉంటున్నానా? సో, ఆల్ ఆఫ్ దీస్ ఏరియాస్ నేను జస్ట్ ఈ ఏరియాస్‌ని మాత్రమే టచ్ చేసి, మనము ఏరియాస్‌ని టచ్ చేయడము అనంటే, ఎవరికైనా హీరో క్వాలిటీస్ ఏంటి అని అనుకోవడానికి, హీరో అవ్వాలంటే నేనేం చెయ్యాలి అనే దానిని డిఫైన్ చేయడానికి ఈ 4 ఏరియాస్‌ని వాడుకుంటున్నాము. అర్థమవుతుందా అండి? ఆర్ యూ ఆల్ ఫాలోయింగ్ థిస్? ఎవరైనా దీనిలో ఫాలో అవ్వలేకపోతున్నారా? ఆర్ యూ ఆల్ ఫాలోయింగ్ థిస్? యెస్. వండర్‌ఫుల్. సో, ఈ ఏరియాస్‌ని మనం టచ్ చేసి అంటే ఎవరికైతే క్లారిటీ లేదో ఈ ఏరియాస్‌ని టచ్ చేసి మనలో మనం ఏం హీరో జర్నీ స్టార్ట్ చేయాలి అనంటే ఏం చేయాలి అనేది ఒక్కసారి పరీక్షించి చూసుకుందాం. అగైన్ నేను క్లాస్ ముగించేటప్పుడు ఇంకొక్కసారి రిపీట్ చేసి చెబుతున్నాను. మనము ఏంటి అనంటే ఈ జర్నీ మనల్ని నిరాశపరచకూడదు. మనల్ని ఉత్సాహపరచుతూనే ఉండాలి. మనము ఏదో మిస్ అయ్యామన్న ఫీలింగ్ మనకిప్పుడు కలగకూడదు. మనము హీరో కాదు జీరో అనే ఫీలింగ్ మనకిప్పుడు కలగకూడదు. అందుకోసమే నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేసి చెప్పాను. మనలోని అత్యంత ఎక్కువ శక్తిమంతుడున్న హనుమంతుడు లాంటి వాడున్నాడు. మనలో కూడా ప్రతి శిలలో అద్భుతమైన శిల్పం ఎలా దాగి ఉందో, మనలో కూడా ఒక గొప్ప హీరో ఉన్నాడు. మనము ఈ క్వెషన్స్ వేసుకుంటున్నప్పుడు, మనల్ని క్వెషన్స్ ఆన్సర్స్ తెచ్చుకునేటప్పుడు, మనం ఎటువంటి నిరాశ, నిస్పృహలకు గురి అవ్వకూడదు. గతం గతః. ఇప్పటి నుంచైనా ఎందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి అనంటే, ఇప్పటి నుంచైనా సరే అంటే ఎవరైనా ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటే ఒక 20, 30% అలా ఉండొచ్చు కాబట్టి. ఇప్పుడైనా సరే కెన్ వి ఇంప్రూవ్ అవర్ లైఫ్? మన కథకి మనం హీరోనేనా కాదా? హీరో అవ్వాలంటే క్వాలిటీస్ నాకు కొన్నున్నాయి. వాటిని కొన్ని మెరుగుపరుచుకోవాలి. ఐ యామ్ ఆల్రెడీ ఏ హీరో. మనకి మనం తె మన 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 జీవితం మనకు చెప్తది. యూ ఆర్ ఏ హీరో అనేసి. మనం యాక్సెప్ట్ చేయడమే కాదు. యూ హావ్ టు సీ అదర్స్ ఆల్సో ఎమ్యులేట్ యూ. మిమ్మల్ని అనుకరించేలాగా మీ క్యారెక్టర్ ఉండాలి. మీ హీరో క్వాలిటీస్ ఉండాలి. మిమ్మల్ని మీ పిల్లలు అనుకరిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారా? లేదా? సో, ఇది గూడా మనం ఆలోచించాలి. ఇవి మెనీ క్వెషన్స్ అలాగా అనిపిస్తున్నాయి గానీ,
క్వశ్చన్ నెంబర్ 1 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ వీ హ్యావ్ టు ఆన్సర్ ఈస్ హీరోకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, అవి నా దగ్గర ఉన్నాయా లేదా? హీరో అవ్వాలంటే నేను అనుకున్నట్లుగా నా జీవితంలో నేను హీరో అవ్వాలంటే నా దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేదే క్వశ్చన్, రైట్? సో 6:15 దాటిపోయింది. సో వి విల్ లిసన్ టు ద పీపుల్ హూ రేజ్ ద హ్యాండ్. సో ఈ రోజు క్లాస్ ఇంతవరకే. రేపు వి విల్ స్టార్ట్ విత్ ఏ న్యూ టాపిక్ అబౌట్ దిస్. అయితే దానికి ముందు ఈ హోంవర్క్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదండి? రైట్? ఆర్ యు ఆల్ క్లియర్? వండర్ఫుల్. జయశ్రీ గారు చెప్పండి. సార్ ఈ కెరీర్ కి వచ్చేసి సార్ కెరీర్ గోల్ సెట్టింగ్ లోనే కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. ఒకటి చేయాలని ఉంటుంది, పరిస్థితులు ఇంకొకలాగా ఉంటాయి. ఇప్పుడు నేను ఎంసీఏ చేశాను సార్, నాకు ఐటీ ఫీల్డ్ వెళ్ళాలని ఉంటుంది. సో ప్రాపర్ స్కిల్స్ ఉన్నా నేను ఇంట్లో నుంచి వెళ్ళలేకపోతున్నాను పిల్లల వల్ల, టైమింగ్ సెట్ చేసి. అలా కాదు, అభిరుచి పెట్టి వెళ్దామంటే అంత ప్రాపర్ స్కిల్స్ కూడా నాకు లేవు. సో కన్ఫ్యూజన్ ఏది చేయాలి అన్నది. ఇప్పటి వరకు కెరీర్ పరంగా నేను టీచింగ్ చేశానులేండి, బట్ అంత సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. పోనీ ఐటీ సైడ్ వెళ్ళి అక్కడ నేను గెట్టిన్ అవుతానన్న కాన్ఫిడెన్స్ లేదు, బట్ ఏదో ఒకటి చేయాలి అనేది మైండ్ ని తొలుస్తూ ఉంటుంది. అది దేన్ని ఇప్పుడు నేను ఏది సెలక్షన్ చేసుకోవాలి, కెరీర్ నాకు ఇష్టమైందన్న పరిస్థితులను బట్టి పోవాలా అన్నది డౌట్. మీరు ఎప్పుడు సంతృప్తిగా ఉంటారు? అంటే ఆ వర్క్ లో నేను ఇది కరెక్ట్ గా చేశాను, ఈ పని నా వల్ల అయ్యింది అన్నప్పుడు నాకు అని సాటిస్ఫాక్షన్ మీకు ఎవరైనా చెప్పాలా? మీకు మీరు అక్నాలెడ్జ్ చేసుకుంటే సరిపోతుందా? నేనే అనుకోవాలి సార్. సో ఇచ్చిన మీకు టాస్క్ అలాంటిది మీరు అదే ఒక 2-3 నిమిషాలు ఆలోచించండి. పూర్తిగా మనకి ఏ ఆన్సర్ తెలియదు, జర్నీ ఇన్వర్ట్ చేయండి. థింక్ అబౌట్ దిస్. ఎవరి యాక్సెప్టెన్స్ అవసరం లేదు. సార్. సో మీరు మనం ఏంటంటే మన అవసరాలని, మన కెరీర్ ని, మన ఆర్థిక స్థితిని ముడిపెట్టేస్తున్నాం. కుదరదలా. సో మనము ఏదో ఒక దానికి త్యాగం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు టీచింగ్ అంటున్నారు, ఐటీ ఫీల్డ్ అని అంటున్నారు, రెండు వేరు వేరు. మీ అవసరాలని, మీ ఫైనాన్సెస్ ని ముడిపెట్టేసి అది కెరీర్ గా మలుచుకోవాలి అని అనుకుంటున్నారు. దట్ ఈస్ రాంగ్ కదా, మీరే చెప్తున్నారు. సో దీన్ని ప్రాపర్ గా ఆలోచించండి. నేను ఆన్సర్ చెప్పడం కాదు, యూ హ్యావ్ టు థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. నిజంగా నాకు ఇది అవసరమా? అవసరం అయితే మనం ఏదైతే నిజంగా నేను ఫైనాన్షియల్ గా స్థిరపడాలి అని అంటే, నేను డబ్బులు సంపాదించాలి అని అంటే, ఐటీ ఫీల్డ్ లోకి వెళ్ళి చెయ్యాల్సిన అవసరం ఉంటే అది చెయ్యండి. అది చెయ్యడం తప్పు కాదు, చెయ్యాలి. కానీ ఇలా సగం సగం ఉండొద్దు. ఏది మీరు ఐటీ ఫీల్డ్ లో స్కిల్స్ నేర్చుకోవాలి అని అంటే, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్లు మీకు అవసరం ఉంటే మీరు ఎందుకు నేర్చుకోరండి? మీకు ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కోడింగ్ లో చేస్తున్నారు. మనకి ఇంకా ఏంటండి మనకి ఇవి రావు అని అనుకోవడానికి? దిస్ ఇస్ అవర్ మైండ్ సెట్. మనం ముందే అలా అనేసుకున్నాం. మనకెక్కడో మన ఏ మూలనో మనం దానికి సరిపోము అనే ఫీలింగ్ ఉంది. దట్ ఈస్ వై వీఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్. మీకు నిజంగా ఇదిగోండి అది డబ్బు పరంగా లేకపోతే ఆర్థిక పరంగా మనం ఏదో ఒకటి సాధించాలి, నెలకి ఇంత సంపాదించుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఏదైనా చేయగలరు. మీరు ఎవరినైనా ఒప్పించగలరు. మీరు ఏదైనా నేర్చుకోగలరు. అవసరమైతే మీరు విమానాన్ని కూడా నడపగలరు. ఏమి వాళ్ళకి విమానాలు నడిపే వాళ్ళకి, ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి మనకంటే 4-5 ఎక్కువ బ్రెయిన్స్ ఉన్నాయా? 10-15 ఎక్కువ చేతులు ఉన్నాయా? మనం దాని మీద దృష్టి పెట్టలేదు అంతే. దృష్టి పెట్టాము అని అనుకుంటాం. ఈ దృష్టి పెట్టే లోపల మనకి ఎందుకు చెయ్యకూడదు అనే మైండ్ లో రెండో పార్శ్వము మనల్ని డిమోటివేట్ చేస్తుంది కరెక్ట్ కదా. అందుకోసమే దాని గురించి ఆలోచించండి. అందుకే మనము పక్కన వాళ్ళ గురించి కాకుండా మనకి ఎగ్జాక్ట్లీ ఏం కావాలి
అనేది మనం ఇంటర్నల్ జర్నీ చేయాలి. ఇది కట్ షార్ట్ చేసి ఇదిగో మీరు నేను ఈజీగా చెప్పొచ్చు. టీచర్ జాబ్ ఈజీ కదా! అది చూసుకోండి అని చెప్పొచ్చు. లేకపోతే మీకు ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఇలాంటి సలహా ఇవ్వచ్చు. ఎవ్వరు కరెక్ట్ కాదు. మీ గురించి మీకు తెలిసినంతగా మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. మీ పేరెంట్స్‌కి తెలియదు. మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళకి తెలియదు. మీ పిల్లలకి తెలియదు. అని విచారించాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్కసారి మన గురించి మనకే పూర్తిగా తెలీదు. మనకేం కావాలి అన్న దాని మీదే కన్‌ఫ్యూజన్. ఎగ్జాక్ట్‌లీ. దట్ ఈస్ వాట్. మనకేం కావాలి అనేది మనము అప్పుడు ఇలాంటి ఆప్షన్స్ ఉండవు. టీచరా? లేకపోతే ఐటీ ప్రొఫెషనలా? లేకపోతే ఇంకోటా అనేసి. యెస్ సార్. ఆ క్లారిటీ తెచ్చుకోమనే చెప్తున్నా. దట్ ఈస్ వాట్. దట్ ఈస్ ద స్టార్టింగ్ స్టెప్ ఫర్ హీరోస్ జర్నీ. రైట్? యెస్ ప్లీజ్ సార్. థింక్. ఆన్సర్ దొరుకుతుంది. ఒక్కొక్కసారి నేను 3 నిమిషాలన్నాను. కొంతమందికి 3 రోజులైనా తెలీదు. కానీ దాన్ని పట్టుకొని చెయ్యాలి. వెళ్ళేదాకా అస్థిమితంగా ఉండే ఫేజ్ వచ్చేటప్పుడు కొంతమంది ఇబ్బంది పడతారు గానీ, ఇది ఈ రఫ్ రోడ్స్ మీద వెళ్తేనే మనకి కరెక్ట్ అయిన సాఫీ అయిన రోడ్ అనేది తెలుస్తుంది. అప్పుడే వస్తుంది. రైట్? యెస్ సార్. థాంక్ యూ. సుందరి గారు చెప్పండి. నమస్తే సార్. చాలా సెషన్ ఎన్నిసార్లు విన్నా సరే దీనికి దాన్ని ఎండింగ్ ఉండట్లేదు. కానీ మేడం అడిగినట్టే కొంచెం పెద్దగా చెప్పండి. కొంచెం పెద్దగా. ఈరోజు ఫ్యాన్ వేయడం వల్ల కొంచెం వాయిస్ డిస్టర్బ్. అంటే బేసిక్‌గా మనం గోల్ సెట్ చేసుకున్నాక అప్పుడు మనకి హీరో అవ్వాలనిపిస్తుందా సార్? లేకపోతే హీరో అనిపించాక గోల్ సెట్ చేసుకుంటారా? మీరు హీరో కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే మనం ముందే చెప్పుకున్నాం. నాకు నేను హీరో. నేను హీరో కాబట్టి నాకు గోల్ అంటే ఏం లేదు. గోల్ ఇన్ ద సెన్స్ ఇదేదో గోల్ అంటే మనం ఐటీ ప్రొఫెషనల్ జాబ్ ఇది మాత్రమే కాదు. సుఖంగా జీవించడం కూడా ఒక గోలే. అంటే మనం దాన్ని గోల్ అని సెట్ చేయాలి అని అనుకుంటే. సో మంచిగా లైఫ్ పర్పస్ మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవడం కూడా ఒక గోలే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గోల్. దాన్ని మనం గోల్ అంటే కొంతమంది మాత్రమే పెట్టుకుంటారు. గోల్ అంటే ఈ టైంలో మాత్రమే, ఈ వయసులో మాత్రమే ఉంటుంది అనేసి మనకు ఒక అనవసరమైన స్పృహ కలిగి మనం దానికి టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ని అటాచ్ చేయడం మూలాన మనము కంఫర్టబుల్ గా ఉండలేకపోతున్నాము. గోల్ అనేది సక్సెస్ అనేది ఎలా అయితే నిరంతరమైన ప్రక్రియ ఎలా ఉందో మనము జీవించాలి అని అంటే ఒక్కొక్కసారి నేను వినత కద్రువా స్టోరీ కూడా చెప్పాను. మీరు వినుంటారు. మనం ఏదైతే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్శ్వంలో ఒక్కొక్క గోలు ఉంటుంది. మనము ఫ్లోలో పడి వెళ్ళిపోవడమే. అల్టిమేట్లీ ఏంటంటే అసలు హీరో జర్నీ హీరో ఎలా ఉంటాడు అని అంటే ఫైనల్ గా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాడు. ప్రతి క్షణాన్ని చాలా చాలా హ్యాపీగా జీవిస్తాడు. ఈ లైఫ్ నాకు ఇచ్చినందుకు దేవుడికి గ్రాటిట్యూడ్, మనల్ని కన్న వాళ్ళకి గ్రాటిట్యూడ్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గ్రాటిట్యూడ్, మనం ఆ ఫీలింగ్ తో ఉంటాడు. హీరో అనే వ్యక్తి జీవితాన్ని 100కి 100 పాళ్ళు జీవిస్తాడు. ఈ ఐహిక బంధాలు చాలా చాలా ఉన్నాయి. వీటి సంసార సాగరంలో ఈదలేకపోతున్నాను. ఎన్నో భవసాగరాలను ఈదేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండదు. ఎప్పుడూ ప్రసన్న వదనంతోటి చక్కగా నవ్వుతూ స్మైలింగ్ ఫేస్ తోటి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ప్రతి క్షణాన్ని ఒడిచిపట్టుకుంటాడు. ఈ క్షణం నాకు ఇచ్చినందుకు దేవుడికి థాంక్స్ కృతజ్ఞత చెప్పుకుంటూ హ్యాపీగా జీవిస్తాడు. నాకు ఇదేదో వాడు 10,000 ఇవ్వాలి, వీడు 20,000 ఇవ్వాలి, ఇట్లాంటివి ఇవన్నీ దీస్ ఆర్ ద ప్రాసెస్. టెన్షన్ అనేది ఉండదు. కోపం అనేది ఉండదు. బాధ అనేది ఉండదు. అరిషడ్ వర్గాలు అతన్ని బాధించవు. అంటే అప్పుడు We మనకి are మనం హీరో all అవుతాం. in that process. ఇప్పుడు మీరు చెప్పిన క్వాలిటీస్ ఫస్ట్ మనకి మనం హీరో అవ్వాలి. తర్వాత లోకానికి హీరో అవ్వగలుగుతాం. అంటే ఎగ్జాక్ట్లీ.
మనం అదే స్టార్ట్ అనుకోండి, మనం అదే అనుకుంటాం. రైట్, థ్యాంక్స్ అండి. మహాలక్ష్మి గారు చెప్పండి. కాదు సార్, మన హీరో జర్నీలో రిలేషన్స్ కూడా ఇంపార్టెంటే కదా. ఆ రిలేషన్స్ లో మనం ఎమోషనల్ గా డౌన్ అవ్వకోకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? మీరు ఎమోషనల్ గా మిమ్మల్ని ఎవరు డౌన్ చేస్తున్నారండి? ఎవరనేది చెప్పలేం కానీ కొన్ని రిలేషన్స్ డౌన్ చేస్తూ ఉంటాయి సార్. ఇది రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అని నేను గట్టిగా చెప్పగలను. మనల్ని మనం డౌన్ చేసుకుంటే తప్పితే ఎవ్వరూ మనల్ని డౌన్ చేయలేరు. మనం చూసే దృక్కోణం బట్టి ఉంటుంది. బుద్ధుడిది ఒక స్టోరీ ఉంది. అవతల వ్యక్తి అతను తిడతా ఉంటాడు. ఈయన మాత్రం ప్రసన్న వదనంతో ఎప్పుడు ఒక అలౌకికమైన ఆనందంతో, చిదానందంతో మొహం అలానే పెట్టేస్తూ ఉంటాడు. బుద్ధుడి శిష్యుడు అడుగుతాడు, సార్ మిమ్మల్ని ఇలా అంటున్నారు, మీరు ఏమి రియాక్ట్ అవ్వరు ఏంటి అని అంటే, ఎవరైనా మీకు గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, అది నేను స్వీకరించలేదు అనుకోండి, ఆ గిఫ్ట్ ఎవరికి సంబంధించింది అవుతుంది? సో మనం ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనల్ని ఎవరో డిమోరలైజ్ చేయలేరు, ఎవరో మనల్ని కించపరచలేరు, ఎవరో మనల్ని పైకి కూడా ఎత్తలేరు. వాళ్ళు భూమిక అవుతారంతే, వాళ్ళు వాహిక అవుతారంతే, వాళ్ళు వెహికల్ అవుతారంతే. ఫీల్ అవ్వాల్సిందంతా మనం ఇక్కడ మన మనసులో ఫీల్ అవుతాం. సో అంటిల్ అన్లెస్ you say you are down, nobody can put you down. అర్థమైందండి? రైట్. సో మనకి 6:30 అవుతుంది. We'll meet tomorrow. All the very, very best. Love you all. Have a wonderful day. Be like a hero. Namaste. Thank you, sir. Namaste. Love you all. Love you all. Thank you, sir. Thank you, sir. Thank you, sir.